దేశం ఒక్కసారిగా అసాధారణమైన నిర్ణయం తీసుకోవడంతో వేలాది మందికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక్క రోజైనా వ్యవధి ఇవ్వకుండా ఇన్నాళ్లు చీకు చింత లేకుండా బతుకుతున్న వలస పక్షులు చెల్లాచెదురయ్యాయి. ఉన్న పళంగా దేశాన్ని వీడాల్సి రావడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇంతకీ కువైట్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఉన్నట్టుండి కువైట్ దేశం 37,000 మందికి పైగా వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసింది. వీరిలో ఎక్కువగా వివాహం ద్వారా పౌరసత్వం పొందిన మహిళలు ఉన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గల్ఫ్ దేశం కువైట్ రాత్రికి రాత్రే 37,000 మంది పౌరసత్వాన్ని రద్దు చేయడంతో జనంలో గగ్గోలు మొదలైంది. కొందరు 20 సంవత్సరాలకు పైగా కువైట్లో నివసిస్తున్నారు. చాలా మంది ఉద్యోగరీత్యా పనుల్లోకి వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసింది. దాంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతున్నారు. మన దేశానికి చెందిన వారు కూడా కువైట్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. కువైట్లో 50 ఏళ్ల లామా అనే మహిళ వ్యాయామ తరగతిలో ఉన్నప్పుడు తన క్రెడిట్ కార్డు చెల్లింపు తిరస్కరణకు గురైంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే ఆమె బ్యాంక్ ఖాతా కూడా స్తంభించిపోయింది. బ్యాంకు వారికి ఫోన్ చేసి కారణం తెలుసుకోవడంతో దిగ్భ్రాంతికి గురైంది. తాను 20 సంవత్సరాలకు పైగా కువైట్ పౌరురాలిగా జీవించిన తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా జాతీయత రద్దు అయింది. లామా వివాహం ద్వారా కువైట్ పౌరురాలయ్యారు. అసలు ఎందుకు ఇలా చేశారో అడగడానికి ఆమెకు ధైర్యం చాలలేదు. అలా అడిగే అవకాశం కువైట్ లాంటి దేశాల్లో ఉండదు. ఇలా వేలాది మంది పౌరసత్వం ఉన్న ఫలంగా రద్దయింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు మొదలు కాలేదని అధికారులు అంటున్నారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి జరుగుతోన్న ఈ ప్రక్రియలో జాతీయతను కోల్పోయిన వారిలో 26,000 మంది మహిళలు ఉన్నారని, వీరంతా వివాహం ద్వారా పౌరసత్వ హక్కు పొందినవారని అంటున్నారు. బహిష్కరణకు గురైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అలాగే ద్వంద్వ, అక్రమ మార్గాల్లో పొందిన పౌరసత్వాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. కువైట్ ఎమీర్ షేక్ మొషల్ అల్ అహ్మద్ అల్ సబా నేతృత్వంలోని పాలనలో ఈ చర్య తీసుకుంటున్నారు. కువైట్లో నివసిస్తోన్న దాదాపు 50 లక్షల మందిలో 1/3 మంది మాత్రమే నిజమైన కువైటీలు అని ఎమీర్ ఒక ప్రసంగంలో అన్నారు. ఇప్పటి వరకు తెలుస్తోన్న విషయం ఏంటంటే మోసం, ద్వంద్వ జాతీయత, నకిలీ పత్రాల ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తుల కేసుల కారణంగా చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రద్దులు అని సమాచారం. అయితే మహిళకు వివాహం ద్వారా మంజూరైన పౌరసత్వాల రద్దు చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పౌరసత్వ హక్కు ప్రాథమిక మానవ హక్కు అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు చెందిన మన్సౌరే మిల్స్ అన్నారు. ఈ హక్కును తొలగించడం అంటే అక్కడ స్థిరపడిన మహిళల జీవితాలను నాశనం చేయడమేనని అన్నారు. కువైట్ రక్త సంబంధాలకు పరిమితం చేయడం, కువైట్ గుర్తింపును పునర్నిర్మించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఈ నిర్ణయంతో కువైట్లోని ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవడం ఖాయమంటున్నారు స్థానికులు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎదిరించడం కువైట్లో అసాధ్యమే అని చెప్పాలి. ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు, మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ కువైట్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ నుంచి జనం తేరుకోలేకపోతున్నారు. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. పౌరసత్వ రద్దు బాధితులలో మాత్రం ఎక్కువగా మహిళలు ఉన్నారు. పౌరసత్వం కోల్పోయిన తర్వాత ఈ వ్యక్తులు ఇకపై ఏ దేశ పౌరులు కారు. వారికి ప్రభుత్వ ఆరోగ్య సేవలు, పిల్లల పాఠశాల ఫీజులు, భూమిని కొనుగోలు లేదా కంపెనీలో వాటాలను పంచుకోవడం వంటి హక్కులు తొలగించబడ్డాయి. కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయడంపై ఆంక్షలు విధించబడ్డాయి. ఈ మహిళల విషయంలో కూడా అదే జరిగింది. వారు చెల్లింపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి ఖాతాలు స్తంభింపజేయబడ్డాయి.